ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్ కలా రైట్ అది బీజేపీ అప్పుడే ఆల్మోస్ట్ సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక యానంలో 4వ రౌండ్ పూర్తి కాబోతోంది. ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ అభ్యర్థి మెజార్టీలో ఉన్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ బయటకు వచ్చిన పరిస్థితి. మరోవైపు మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీతో చేరుకున్నారు. కౌంటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదని, ప్రజలు తమను గెలిపిస్తారనే నమ్మకం ఉందంటున్న గొల్లపల్లి అశోక్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. 4వ రౌండ్ పూర్తి కాబోతుంది. అయితే మల్లాడి కృష్ణారావు లీడ్లో ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేసారు. ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. మరోవైపు మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఇక్కడ అనుసరగణం, మల్లాడికి సంబంధించిన అనుసరగణం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే గొల్లపల్లి అశోక్ చాలా మొదట మల్లాడి లీడ్లో ఉంటే, 2వ రౌండ్లో అశోక్ లీడ్లో ఉన్నారు. 3వ రౌండ్ వచ్చేటప్పటికి మల్లాడి కృష్ణారావు లీడ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే 4వ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ మల్లాడి ఆధిక్యం కనబడటంతో ఇప్పుడు గొల్లపల్లి అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్లపల్లి అశోక్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో ఇప్పుడు గొల్లపల్లి అశోక్ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా దీని మీద స్పందిస్తారో తెలుసుకున్నాం. ఒక కొలిక్కి అంటే 4వ రౌండ్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. అయినప్పటికీ కూడా ఏదైతే మల్లాడి కృష్ణారావుకి సంబంధించిన వార్డులో అధికంగా వస్తుందని చెప్పి భావించి, ఆయనకే మద్దతు వస్తుందని చెప్పి భావించి ఇప్పుడు గొల్లపల్లి అశోక్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా ఈ గెలుపుని ఆయన స్వీకరిస్తారు, అంటే మల్లాడి గెలుపుని ఏ విధంగా స్వీకరిస్తారు, ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు గొల్లపల్లి అశోక్ గారు మనతో ఉన్నారు. ఏ విధంగా మీరు బయటకు వస్తున్నారు? ఇప్పుడు మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ కూడా వెళ్ళిపోతుంది. 4వ రౌండ్ పూర్తి కాలేదు. మీరు ఎందుకు అప్పుడే నిర్ణయించుకుని బయటకు వచ్చారు? ఎవరు నిర్ణయించుకోలేదండి. ఇంకా మా వైఫ్ని దింపడానికి వచ్చాను. వెళ్తాను సార్, మళ్ళీ లోపలికి వెళ్తాను. అంటే ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే బయట కూడా మనం బయట చెప్పాల్సినవి కూడా ఉంటాయి కాబట్టి మాట్లాడడానికి వచ్చాం. అదేవిధంగా ఏదేం జరిగినా కూడా మేము ప్రజలతో ఉండే నిర్ణయంలో ఉన్నాం కాబట్టి అది మా డెసిషన్ అండి. కృష్ణారావు గారు గెలిస్తే ఎట్లా సార్, నేను గెలిచినా ఆయన గెలిచినా ఇంకా కౌంటింగ్ అయితే పూర్తి అవ్వలేదు కదా సార్. ప్రజల నిమిషంలో ఆ రోజు కూడా 655 ఓట్లతో గెలిచాను. ఈ రోజు ఇప్పటికీ కూడా ఇప్పుడున్న బూత్కి 600 ఆధిక్యమే ఉంది. దానికి ఏ ఊరిలో ఏదేం జరుగుతుందో ఇంకా కూడా ఇది లేదు. కానీ నిజంగా ఏది ఎవరికి ఏం జరిగినా కూడా ఊరికి మంచి చేయాలంతే. 4 రౌండ్లోకి వచ్చేటప్పటికి ఆయనకి ఆధిక్యం భారీగా వస్తుందని చెప్పేసి విజయోత్సవ ర్యాలీ కూడా చేసేసుకున్నారు. ఎట్లా చూడాలి సార్? తప్పే ఉంది సార్ ఇది. అలాగని నేను లాస్ట్ టైం గెలిచాను, అంబేద్కర్ గారు దండేసి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇక్కడేం పూలమాలలో ఇంకో దాంతోనో పండిపోద్దని నేనేం అనుకోవట్లేదు. సీనియర్ పొలిటీషియన్ 100% గౌరవిస్తాను. అదేవిధంగా ఇప్పుడు మా పాత్ర ఏంటి అంటే ఇంకా కౌంటింగ్ జరుగుతుంది, అప్పుడే ఇవన్నీ మాట్లాడుకోవడం మనం సబబు కాదు. ఖచ్చితంగా ఏదేం జరిగినా అది మంచి అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, దేనికైనా మేము సిద్ధంగా మళ్ళీ అయినా తిరుగుబడే అవకాశం ఉందని భావన ఉందా మీకు? అంటే అది అలాగా చెప్పలేము సార్, ఎందుకంటే ఈసారి బూత్స్ అన్ని కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఏదైనా కూడా మీరు భారీగా 3000, 6000 మెజారిటీలు ఆయన గమనించినట్టు అక్కడ ప్రజలు తీర్పు ఎవరు గొంపు అది కూడా మంచి ఫైట్ సార్. ఏదైనా కూడా ప్రజలు పూర్తిగా నిర్ణయించిన తర్వాత అది ఎంతో ఇంకో గంట అయితే మీ అందరికీ అంకెల్లో క్లియర్ గా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా. మీరు దాదాపుగా ప్రచారంలో కూడా చాలా పోటాపోటీగా వెళ్ళారు. ఇప్పుడు మీకు కౌంటింగ్ లో కూడా అలాగే కనపడుతుందండి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఉంటుంది. పబ్లిక్ తరపు నుంచి కూడా అన్ని రకాలు సపోర్ట్ చేశారు నాకు. యువత అందరూ కూడా చేశారు. ఈరోజు రాజకీయాల్లో ఏం పనిచేసింది, ముందు ఏది పనిచేసింది అనేది ఒక అనాలిసిస్ ప్రతి ఒక్కరికి, ఒక యువకుడిగా ఉన్నవ్వండి, అది ఒక సీనియర్ పొలిటీషియన్ అతను. అలాగే ఏ అనాలిసిస్ అనేది ఒక గంటలోనో ఒక 2 రోజుల్లోనో ప్రజలు దేని మీద మా దగ్గర తప్పే ఉంది, లేకపోతే ఆయన దగ్గర మంచి ఉంది, లేకపోతే ఆయన దగ్గర తప్పే ఉంది అనేది మేము తెలుసుకుంటాం. ఏది వచ్చినా కూడా ప్రజలతో ఉంటాం. అది మంచి అవనివ్వండి, చెడు అవని అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉండడానికి వచ్చానండి. దాన్ని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది గొల్లపల్లి అశోక్ చెప్తున్నది. ఏదైతే 4వ రౌండ్ పూర్తయ్యేసరికి మల్లాడి కృష్ణ పూర్తవుతుంది. మల్లాడి కృష్ణారావు లీడ్లో ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. అయితే మరోవైపు మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ యానం నగరంలో నలువైపులా జరుగుతుంది. ఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి ఇప్పుడు అక్కడ సంతకం పెట్టి రిజల్ట్ పత్రం తీసుకోవడానికి కూడా ఆయన ఊరేంపుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి పరిణామం అయినా సరే దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక సీనియర్ పొలిటీషియన్గా మల్లాడి కృష్ణారావు విజయం సాధించిన
ఒకవేళ 4వ గ్రౌండ్లో ఏదో తేడా జరిగి ఫలితం ఏదైనా సరే తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక యువకుడిగా యువ పొలిటీషియన్గా ఎప్పుడు నేను ప్రజలతో ఉంటాను, ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఒకవేళ మల్లాడి కృష్ణారావు గారు గెలిస్తే కనుక స్వాగతిస్తున్నానని చెప్పేసి కూడా ఇక్కడ గొల్లపల్లి అశోక్ పేర్కొన్న పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, యానం నుంచి. వీటికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధికారం దిశగా అడుగులు వేస్తుండగా తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిసి 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజార్టీతో కొనసాగుతోంది. బెంగాల్లో కాషాయ పార్టీ 150కి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా అస్సాంలో 95కు పైగా స్థానాల్లో మెజార్టీ కొనసాగుతోంది. ఇక పుదుచ్చేరిలో సుమారు 20 సీట్లలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగిస్తోంది. తమిళనాడుకు సంబంధించి చూస్తే 100కు పైగా స్థానాల్లో టీవీకి ఆధిక్యం కనబరుస్తూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. రైట్, ప్రస్తుతం డిస్కషన్ కంటిన్యూ